నమస్తే V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మీ శోభ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు దేశానికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్న నేతలు వాజ్పేయి నాయకత్వం దేశాభివృద్ధికి ఎంతో దోహదం ఆయన సేవలు గుర్తుంచుకోవాలన్న బీజేపీ నేతలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఏకాదశి వేడుకలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు చర్చిల్లో ప్రార్థనలకు తరలివచ్చిన క్రైస్తవులు పాతబస్తీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం హుటాహుటిన మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది ఇక డీటెయిల్స్ చూద్దాం బోడుప్పల్ కార్పొరేషన్లో బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు ప్రధానిగా వ్యవహరించారని తాను దేశానికి ఎనలేని సేవలు చేశారని బీజేపీ నేతలు కొనియాడారు ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి 19వ డివిజన్ కార్పొరేటర్ పవన్ రెడ్డి బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ కార్యకర్తలు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు గౌరవనీయులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని బోడుప్పల్ యువమోర్చా ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఏ విధంగా అయితే రక్తదాన శిబిరం నిర్వహిస్తామో ఈ సంవత్సరం కూడా బీజేవైఎం బజార్ కిరణ్ గారి ఆధ్వర్యంలో హరీష్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి మా గ్రామ ప్రముఖులు కార్పొరేటర్లు సీనియర్ నాయకులు అందరూ కూడా విచ్చేసినారు ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు కోరుకున్నది ప్రతి పేదవాని ఇంటిలో కూడా ప్రభుత్వ పథకాలు చేరాలనే సంకల్పంతో ఆ రోజు వాజ్పేయి గారు చేసిన కృషి చాలా చెప్పరానిది అనిర్వచనమైనది కాబట్టి మనందరం కూడా ఆ మహానుభావుని అడుగుజాడలు నడిచి ఆ మహానుభావుని స్ఫూర్తి తీసుకొని ఆ మహానుభావుని మార్గదర్శనం చేసుకొని భారతీయ జనతా పార్టీని బోడుప్పల్లో బలోపేతం చేసి ఏ విధంగా అయితే ఢిల్లీలో పార్లమెంట్లో 2 సీట్లతోటి ఢిల్లీ సీట్ కైవసం చేసుకున్నామో ఆ మహానుభావుడు చెప్పాడో ఆ మహానుభావుని ఈరోజు వాజ్పేయి గారి జయంతి సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో యువమోర్చా అధ్యక్షులు బజార్ కిరణ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టు విధంగానే ఈరోజు కూడా రక్తదాన శిబిరం నిర్వహించారు దానికి గాను ఇప్పటి వరకు ఒక 30 మంది వరకు కూడా వచ్చి రక్తదానం చేసిండ్రు ఇది ఒక సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అందరూ కూడా వ్యక్తులందరూ సభ్యులు నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి విచ్చేశారు వాజ్పేయి గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అందరూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది వారి యొక్క జీవితంలో వాళ్ళు కొనసాగినటువంటి కష్టాలు దేశం కోసం వాళ్ళు త్యాగం చేసినటువంటి వాళ్ళ జీవితాన్ని అటువంటి మహనీయుని
ఒక జయంతి సందర్భంగా జన్మదినం సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఆ దేవుడు వాళ్లకు మంచి ఆశీస్సులు ఇస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు బీజేపీ వాళ్ళే కాకుండా ఎవరైతే మన ప్రధాని గారు మాజీ ప్రధాని గారు ఉన్నారో ఆయన దేశం కొరకు చాలా సేవ చేశారు. ఇంతకుముందు మా పెద్దలందరూ చెప్పినట్టు గ్రామాల్లో రోడ్డు ఏదైతే ప్రధానమంత్రి సడక్ యోజన కింద కావచ్చు, ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలన్నది కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అనేక పేదల సంక్షేమ పథకాలు వాజ్పేయి గారు తీసుకొచ్చినవే. అవి ఈరోజు అలానే ముందుకెళ్ళి దేశాన్ని ఒక ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. అదే పథంలో ముందు ఆ రోజు ఎప్పుడైతే 2 పార్లమెంటు సీట్లు గెలిచి తర్వాత పార్లమెంటునే మొత్తం కైవసం చేసుకొని ప్రధానమంత్రి పీఠాన్ని దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ మలక్పేట్ నియోజకవర్గం సైదాబాద్ డివిజన్లో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు బీజేపీ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. భారతదేశానికి అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు మరవలేనివని బీజేపీ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ ప్రెసిడెంట్ సామ్రెడ్డి, సురేందర్ రెడ్డి, సుభాష్ చందర్, జి కొత్తకాపు రవీందర్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. वाजपेयी भारत रत्न अटल बिहारी वाजपेयी भारत रत्न अटल बिहारी वाजपेयी माजी प्रधानमंत्री भारत रत्न देश की रक्षा कौन करेगा? भारत रत्न अटल बिहारी वाजपेयी भारत रत्न अटल बिहारी भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व भारत प्रधानी भारत रत्न अटल बिहारी वाजपेयी भारत रत्न अटल बिहारी वाजपेयी. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ బేగం ఫంక్షన్ హాల్లో బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజ్పేయి 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నిర్వహించిన రైతు అవగాహన సదస్సు లైవ్ టెలికాస్ట్ను బీజేపీ నేతలు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి రైతులు ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెచ్చిన రైతు చట్టాలు తమకెంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ బీజేపీ నేతలు, రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్, డాక్టర్ ప్రేమ్ రాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు చింతల నందకిషోర్, శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. మొన్ననే ఒక వీడియో వైరల్ అయింది. కొంతమంది వ్యక్తులు మస్జిద్లో నుంచి బయటికి వెళ్ళి తమ యొక్క వేషధారణ మార్చి సిక్కుల మాదిరిగా వేషధారణ చేసి అక్కడి నుంచి ఈ యొక్క రైతు ఉద్యమం జరుగుతున్నటువంటి స్టేజ్కి వస్తుంది. అలాగే ఇలాంటి రైతు ఉద్యమంలో ఎవరెవరైతే కూర్చున్నారో వాళ్ళంతా కూడా పంజాబ్లో పెద్ద పెట్టుబడిదారు తీరుస్తున్నటువంటి వాళ్ళు ఆ యొక్క రైతు ధర్నాల వాళ్ళు కూర్చున్నారు. తర్వాత దేశాన్ని ఒక త్రాటిపై తీసుకొచ్చే సమయంలో ఈ ఇంటాలరెంట్ అంటే ఈ అవార్డు వాపసి గ్యాంగ్, ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టు ఎవరెవరు కడుపునప్పుడు అందరి కడుపునప్పుడు ఒకటే మాట, మోడీ ఏమి చేస్తున్నా మనం ఆపోజిట్ చేయాలి, మోడీ ఏమి చేస్తున్నా మనం వ్యతిరేకించాలి, మోడీ నడువు వచ్చిన గ్యాంగ్ అంట. 2 ఉదాహరణలు రైతు సంతోషం ఉంటేనే భారతదేశం బాగుంటుందనే ఆలోచనతో రాజకీయాల ఖచ్చితంగా కేవలం లోకం కోసం కాదు, నా రైతు చదువు వర్గాలు ఉన్నటువంటి వ్యవసాయం చేసేటువంటి వారు వ్యయం సాయం, వ్యయం చేసేది రైతే, సాయం చేసేది రైతే. ఈ వ్యవసాయం చేసే రైతును మనం హక్కులు చేర్చుకోవాలి, ఆదరించాలి, అభిమానించాలి. విశ్వాసం పథకాలు ప్రవేశపెడితే ఇక ఈ కిసాన్ల విశ్వాసాన్ని కూడా ఒకసారి మోడీ గారు భారతీయ జనతా పార్టీ పొందితే
చెప్పుకోవడానికి కానీ ఓట్లు అడుక్కోవడానికి కానీ ఇంకేది ఉండవనే కడుపు నొప్పితో ఒక జాతి వ్యతిరేక శక్తి కేవలం మోడీ అంటే పడని వ్యక్తి కేవలం కాషాయం అంటే గుండెల్లో గుగులు పుట్టేవారు తర్వాత దేశాన్ని దోచుకునే బ్లాక్ మార్కెట్ దేశాన్ని దోచుకునే దొంగలు వీళ్ళంతా కూడా ఒక గ్రూప్గా తయారయ్యారు. మోడీకి వ్యతిరేకంగా కూడు అనేది ఊరి గ్రామీణ వాతావరణంలో మాట్లాడుతున్నా భోజనం మనకు భోజనం కలిగించేసి అన్నదాత రైతు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే భోజనం లేదు అని రైతును మునుగ చెట్టు మీద ఎక్కించి ఓహో ఆహా రైతు అని చెప్పి మీరు ఎక్కించింది. కానీ ఎవ్వరు కూడా ఒక్కసారి కూడా ఈ రైతు గురించి ఆలోచించిన పాపం. కేవలం స్వతంత్ర అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి గారే గ్రామీణ రంగానికి పెద్దపీట వేసి భారతదేశం యొక్క బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రధాని. జూబ్లీ హిల్స్ రహ్మత్ నగర్ డివిజన్లో మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజు వేడుకల్లో గొడవ జరిగింది. కాంటెస్ట్ చేసిన అభ్యర్థి వెంకటేష్పై సోమాజిగూడ బీజేపీ నేతలు దాడి చేశారు. దీంతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి 96వ జయంతి ఉండే రహమత్ నగర్ డివిజన్లో ఇక్కడ మేము కేక్ కట్ చేయడానికి ఇక్కడ మా ఇన్ఛార్జ్ లంకల దీపక్ రెడ్డిని ఇన్వైట్ చేశాము. చేసిన సందర్భంలో మేమందరం ముంగట నిలబడి కేక్ కట్ చేస్తున్నాము. ఈ సందీప్ యాదవ్ అనే వ్యక్తి సీనియర్ కాలనీ డివిజన్కి సంబంధించిన వ్యక్తి. ఆయన మరి నా పక్కకు వచ్చేసి నన్ను తోసేసి ఏం బ్రదర్ ఎందుకు తోస్తున్నారంటే నువ్వెవడరా అని చెప్పేసి నన్ను ఇట్లా కొట్టడం జరిగింది. ఆయన కొట్టిన ఇవే ఇక్కడ కడుపులో కూడా కొట్టారు. వాళ్ళ అనుచరులు ఒక 7 మంది, సందీప్ యాదవ్, కిట్టు అని వాళ్ళ అనుచరులు ఇంకో 7-8 మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి నా మీద ఇట్లా దౌర్జన్యంగా నన్ను కొట్టడం జరిగింది. ఫార్చునర్ కారులో వచ్చాడు ఆయన గుండాయుజంగా మరి ఇక్కడ మేము అందరం కలిసి వాజ్పేయి గారిది ఇక్కడ మేము బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఆయన వచ్చేసి దౌర్జన్యంగా మనం పక్క దోసేసి ఇలా కొట్టడం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో మేము సిఏ గారితో కలిసి ఇక్కడ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు చర్య తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఒక పద్ధతి, సిస్టమ్, మంచి చెడు అనేది ఉంటుంది. ఒక పద్ధతి మంచి ఇదితోని పోవాలి. కానీ దౌర్జన్యంగా ఒక మనిషిని తోసేసి కొట్టి చేసి ఈ బర్త్డే సందర్భంగా ఇలా చేయడం చాలా దారుణం. ఇది ఒక సందీప్ యాదవ్ చేశాడు. ఆయన తర్వాత వాందేందో చూడండి అని చెప్పేసి వాళ్ళ అనుచరులకు చెప్పి మరి ఆయన కొట్టించాడు. కాబట్టి ఇలా ఆయుధాలు అయితే ఏం లేవు, చేతులతోనే కొట్టారు. వాళ్ళు ఫార్చునర్ కార్లు వచ్చి చేతులతోనే కొట్టారు. కాబట్టి దీని వెనుక కూడా మరి ఇంకెవరైనా ఉన్నారా ఏందనేది పోలీసు వారు కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. మా లీడర్లు ఇప్పుడిప్పుడే జరిగింది కదా, వాళ్ళు వస్తా అని చెప్పారు, వచ్చి మాట్లాడతారేమో. మరి
ప్రధానంగా డిమాండ్ ఏంటంటే తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళ వెనుక ఎవరున్నా కూడా వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టానికి చుట్టం కాదు, చట్టం పని తాను చేసుకుంటూ పోతా అన్నట్టుగా నాకు న్యాయం కావాలి. న్యాయం ఒక ధర్మం అనేది ఇప్పుడు ఒక ధర్మం గెలవాలని చెప్పి నేను అనే మాటకు వచ్చేసరికి ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టారు. దేశానికి వాజ్పేయి చేసిన సేవలు మరవలేనివని ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాజు యాదవ్ కొనియాడారు. ప్రధానమంత్రి సడక్ యోజన పథకం ద్వారా కొన్ని లక్షల కిలోమీటర్ల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ సభ్యులు జక్కుల వెంకటేష్, సుభాష్ రెడ్డి, గంగయ్య, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। नरेंद्र मोदी गारी नायकत्वं नरेंद्र मोदी गारी नायकत्वं स्वयं बाबुराव गारी नायकत्वं स्वयं बाबुराव गारी नायकत्वं भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। नरेंद्र मोदी गारी नायकत्वं नरेंद्र मोदी गारी नायकत्वं स्वयं बाबुराव गारी नायकत्वं स्वयं రాజేంద్ర నగర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లి హోరబ్ గోస్పల్ చర్చిలో పాస్టర్ స్వర్ణకుమార్ ప్రార్థన చేశారు. కరోనా బారి నుండి ఎంతో మంది చనిపోతున్నారని వారి కోసం ఇవాళ మందిరంలో ప్రార్థన చేయడం జరిగిందన్నారు. అనంతరం చిన్న పిల్లలతో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభు కృపాక్షేమాన్ని ఇచ్చినట్లుగా నిజంగా ఈ క్యాలెండర్ ఈసారి చాలా మంచి క్వాలిటీ అనేది మనకు పాల్ కూడా తన యొక్క డిజైనింగ్ దీంట్లో కూడా చేసి దాంట్లో ఆయన కూడా చేశాడు. మహిమ కలుగును గాక. మరి అదే రీతిలో ప్రభు కూడా చప్పట్లు కొడుతూ హైదరాబాద్ చందానగర్లో బంగారం రీసైక్లింగ్ 15 స్టోర్ను డ్రూ గోల్డ్ ఫౌండర్ అఖిలేష్ అగర్వాల్ ప్రారంభించారు. డ్రూ గోల్డ్ ఇప్పటికే వేగవంతంగా సుమారు 1000 మంది కంటే ఎక్కువ కస్టమర్లకు సేవలు అందిస్తుందని డ్రూ గోల్డ్ ఫౌండర్ అఖిలేష్ అగర్వాల్ తెలిపారు. పారదర్శకంగా ఉత్తమ విలువలతో బంగారానికి తక్షణ నగదు చెల్లిస్తుందన్నారు. వినియోగదారుల యొక్క పాత నగలు, తాకట్టు పెట్టిన నగలను విడుదల చేసి కొనుగోలు చేస్తానని అఖిలేష్ అగర్వాల్ అన్నారు. We are very optimistic that this is going to be one of our number 2. There is a lot of residential on both. How we are going to expand in this coming 2021. So 2021 we are going to expand your. So we will do something and get about 20%.
If you want to raise money for gold, you have lot of options. You can go for a gold loan. You can go to a jeweler also and sell your jewelry. But why is Dhruv Gold the best option? Now, if you go to any gold loan company, they will give you only 70% of. Today we are opening the 15th branch of Dhruv Gold in Chandanagar, BHEL. We have opened the company on March 13 and 2020, and between March 13, 2020 and today, we have opened about 15 locations. Dhruv Gold is one of the fastest growing companies in all over India, and it is the fastest growing company in Hyderabad as of this year. The difference between Dhruv Gold and us and other jewelers is that we give better value for your gold compared to any other competitor. If you go to any gold loan NBFC or any gold loan bank, they will give you only about 70-75% value for your gold. If you go to any jeweler. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలో శ్రీ గోదా మన్నార్ రంగనాయక స్వామి దేవాలయంలో ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ పూజారులు పేర్కొన్నారు. कर्कटे पूर्व पल्गुन्यां तुलसी काननोद्भवां पाण्ये विश्वंभरां गोदां वंदे श्रीरंगनायकीं. जय श्रीमन्नारायण. श्रीमते रामानुजाय नमः. శ్రీ గోదా సమేత శ్రీ మన్నారు రంగనాయక స్వామి వారి దేవాలయం ఎదులాబాద్ గ్రామంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనము భక్తులందరికీ దొరికినది. ఉదయం 5:30 దేవాలయంలో ఉన్న ఉత్తర ద్వారం మీదుగా అందరికీ భక్తులందరికీ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత అందరికీ కూడా అర్చనలు, బడిబియ్యము, సామూహిక కార్యక్రమం, అలాగే ఈరోజు పాశ్రము అనుసంధానం జరిగినది. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయంకి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దేవాలయంలో ఉన్న అతి పురాతనమైన ఉత్తర ద్వారం, అంటే 600 సంవత్సరాల నుంచి మనకి దేవాలయానికి ఉత్తర ద్వారం ఉన్నది. ఆ ఉత్తర ద్వారం మీదుగా స్వామివారిని, శ్రీ రంగనాయక స్వామివారిని, గోదా సమేతమన్న రంగనాయక స్వామివారిని భక్తులందరూ కూడా దర్శించుకోవడం జరిగింది. భక్తులందరూ గ్రామస్తులు మరియు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత మన గ్రామ సర్పంచ్ వీరందరూ కూడా దేవాలయానికి రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ దివ్యతిరుడలే శరణం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్యాక్స్ చైర్మన్ మేనేని రాజా నరసింగరావు, పూడూరు ఎంపీటీసీ అనుమన్ల రఘు, రొడ్డ శరత్, తిరుమలేష్, పిట్టల శ్రీనివాస్, శంకర్లింగం హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ స్టీఫెన్ యేసుక్రీస్తు జన్మించిన తీరును, ఆయన పుట్టుకలోని పరమార్థాన్ని వివరించారు. లోకానికి యేసుక్రీస్తు వెలుగని, ఆయన చూపిన మార్గంలో నడవాలన్నారు.
చర్చిల్లో పిల్లలు వేసిన స్కిట్లు, డాన్స్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెదక్ జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ చర్చిని చూసేందుకు లక్షలాది మంది క్రైస్తవులు ఈ చర్చికి తరలి వస్తున్నారు. అనంతరం శిలువ ఊరేగింపుతో క్రిస్మస్ వేడుకలను బిషప్ సాల్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీస్తు మొదటి ఆరాధనకు క్రైస్తవులు భారీగా హాజరై ప్రార్థనలు నిర్వహించారు. మెదక్ సిఎస్ఐ చర్చ్ ఆసియాలోనే అతిపెద్ద చర్చి అని బిషప్ సాల్మన్ తెలిపారు. ప్రార్థనలకు వచ్చిన క్రైస్తవులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. స్థానిక సంఘములకు విశ్వాసులకు మోస్ట్ రెవరెండ్ ఏ ధర్మరాజు రసాలు మోడరేటర్ గారి తండ్రి గారి పక్షంలోను ది రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సాలమన్ రాజ్ బిషప్ తండ్రి గారి పక్షంలోను రెవరెండ్ కే ఆండ్రూస్ ప్రేమ్సు కుమార్ కొంచెం జరుగునా కొంచెము సైడ్కి వచ్చాడు అన్న వచ్చాయి అన్న సెల్ ఫోన్ హైదరాబాద్ పాత బస్తీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్ని ప్రమాదం సంభవించింది. యాదగిరి థియేటర్ వద్ద ఖాళీ స్థలంలో చెత్తకుప్పలో ఆకస్మిక మంటలు రావడంతో వెంటనే కంచన్బాగ్ పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 100కు డయల్ చేసి వెంటనే స్పందించిన మంటలు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చిన కంచన్బాగ్ పోలీసులని స్థానికులు మెచ్చుకున్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు. దేశానికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్న నేతలు. వాజ్పేయి నాయకత్వం దేశాభివృద్ధికి ఎంతో దోహదం. ఆయన సేవలు గుర్తుంచుకోవాలన్న బీజేపీ నేతలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఏకాదశి వేడుకలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు. చర్చిలో ప్రార్థనలకు తరలివచ్చిన క్రైస్తవులు. పాతబస్తీ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం. హుటాహుటిన మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. ఇవి బులెటిన్లోని హెడ్లైన్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.